హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 10th క్లాస్ న్యూ సిలబస్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ యొక్క ఎక్సర్సైజ్ చూద్దాం సార్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం సార్. ఎవరైనా రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూడకపోతే ఆ ఇంట్రడక్షన్ అనేది డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను సార్, ఒకసారి అక్కడ చూడండి. మనకు ఆల్రెడీ న్యూ సిలబస్ చేంజ్ అయింది సార్. 10th క్లాస్ మొత్తం ప్రతి సబ్జెక్టు చేంజ్ అయింది సార్. అందులో లాస్ట్ మనకి మ్యాథ్స్ అనేది ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం సార్. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాము. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్లో మనకి ఏమైతే మనకి డెఫినేషన్స్ ఉపయోగపడతాయో ఆ డెఫినేషన్స్ అన్నీ చూసాం సార్. ఇవాళ ఎక్సైజ్ 1.1లోని ఫస్ట్ సమ్ చూద్దాం సార్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకెవరో మీ దగ్గరలో ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉంటే మన ఛానల్ లింక్ని ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్. ఇందులో మనకి ఎక్సైజ్ 1.1లోని ఫస్ట్ వన్ సార్, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి, మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు సార్. ఆ నెంబర్స్ ప్రతి నెంబర్ని ఎలా రాయమన్నారమ్మా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్స్లో రాయమన్నారు. ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు మనకి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి ప్రైమ్ నెంబర్స్ లాస్ట్ క్లాస్లో చూసుంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ద ఫ్యాక్టర్ ఇట్ సెల్ఫ్. అంటే కొన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటే 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి ప్రైమ్ నెంబర్స్. అదంటే ఏంటి, వాటికి అవే ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటికి ఇంకా ఎటువంటి నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్ ఉండవు. ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని ఏమని పిలుస్తారని మనకి ప్రైమ్ నెంబర్స్ అంటారు. అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. ఇది మనకి 2-3 ఫ్యాక్టర్స్ ఉండవు, ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అది 1 ఉండాలి, నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉండాలి. అలా 1 నెంబర్ ఇట్ సెల్ఫ్ అయిన నెంబర్స్ని ఏమని పిలుస్తారు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు, ప్రైమ్ నెంబర్స్ అంటారు. అయితే మనకి ఇచ్చిన నెంబర్స్ ప్రతి నెంబర్ని కూడా ఎలా రాయమంటున్నారు, మా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్లో రాయమంటున్నారు. అంటే ఫస్ట్ సమ్ తీసుకుందాం సార్. ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారంటే మనకి 140 ఇచ్చారు. అంటే 140 ఎలా రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఫ్యాక్టరైజేషన్లో రాయాలి. అంటే ఫస్ట్ మనం స్మాలెస్ట్ నెంబర్ నుంచి వెళ్ళాలి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఉంది మనకి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అనేది 2 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ సార్. ఈ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2లో క్యాన్సిల్ అవుతుందో చూడండి. 2 టేబుల్లో 140 అనేది డివిజిబుల్ అవుతుందా సార్, డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే ఈ నెంబర్ మనకి 70 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా సార్. మళ్ళీ నెక్స్ట్ 70 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్. 70 అనేది 2 టేబుల్లో 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 ఇంటూ మళ్ళీ 35 అనేది మనకి 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి. మరి నెక్స్ట్ 2 అయిపోయింది. నెక్స్ట్ చూడాల్సిన ప్రైమ్ నెంబర్ ఏది, 3 అనేది చూడాలి. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ మనం చూడాల్సిన ప్రైమ్ నెంబర్ 5 సార్. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది సార్. ఎన్ని టైమ్స్, 7 టైమ్స్. 5 7s 35. అంటే మనకు 140 ఎలా రాయొచ్చమ్మా, 140 = 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 కింద మనం రాయొచ్చు 140. ఓకేనా సార్. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయమంటే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇందులో మనకి సెకండ్ వన్ సార్. సెకండ్ నెంబర్ ఏంటి, 156 ఇచ్చారు. ఫస్ట్ మనం చూడాల్సిన ప్రైమ్ నెంబర్స్లో క్యాన్సిల్ చేయాలి. 156 అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా సార్, 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందో మనకి 78 టైమ్స్కి డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 78 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. అంటే మనకి అగైన్ మళ్ళీ 78 అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ అవుతుంది సార్. ఎన్ని టైమ్స్ అంటే మనకి 39 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 2 టేబుల్లో 39 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మనకి ఈ 39 అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ చూడాల్సిన ప్రైమ్ నెంబర్ ఏంటి, 3 టేబుల్లో ఈ నెంబర్ అనేది క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుంది సార్. ఎన్ని టైమ్స్, 3 13 సార్ 39. అంటే మనకి 156 ఏమని రాసుకోవచ్చమ్మా, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13 అని రాసుకోవచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ పద్ధతిలో రాయమంటే. ఆ నెక్స్ట్ నెంబర్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారమ్మా, నెంబర్ మనకి 3825 ఇచ్చారు. 3825 ఎలా రాయొచ్చు మనం, 3825 అనేది మనకి 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా సార్, 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు. అయితే మరి 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో చేస్తే 3 + 8 ఎంత, 11 + 2 13 13 + 5 18 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మొత్తం నెంబర్ అంతా కూడా ఇందులో క్యాన్సిల్ అవుతుంది సార్, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అవి మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి సార్. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం మనం చేయొచ్చు సార్. ఆ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్ అనేది ఏ విధంగా చేయాలో మన ఛానల్లో ఒక వీడియో ఉంది సార్. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఈ నెంబర్ అనేది. ఎన్ని టైమ్స్,
3 1 జా 3, 3 2 జా 6 అంటే 822, 7 3 5 జా 15 అంటే 1275 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 1725 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు ఎందుకంటే 1 ప్లేస్లో 5 ఉంది. మరి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందంటే 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 2 5 టైమ్స్ అంటే 425 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 425 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ 3 టేబుల్లో 4 + 2 6, 6 + 5 11, 11 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి 425 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ 8 టేబుల్ చూసుకోవాలి సార్ మనం. నెక్స్ట్ చూడాల్సింది మళ్ళీ 5 టేబుల్ చూసుకోవాలి. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే 1 ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా నెంబర్ అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అయితే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 8 జా 40, 25 అంటే 5 5 జా 25 అంటే 85 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 85 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. మళ్ళీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందమ్మా, 5 టేబుల్లోనే 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే మనకి 3825 ఏమైనా రాసుకోవచ్చు, 3 × 3 × 5 × 5 × 7 కింద రాసుకోవచ్చు. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్లో. అండ్ నెక్స్ట్ నెంబర్ మనకి 5005 ఇచ్చారు. 4th వన్ ఏమి ఇచ్చారమ్మా, 5005 ఇచ్చారు. 5005 అనేది మనకి 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా సార్, 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లేదు. 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చూడాల్సింది ఏంటి, 3 టేబుల్. 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, మనకి ఈ నెంబర్ 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే నెక్స్ట్ మనం చూడాల్సింది 5 టేబుల్. 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా సార్, ఎందుకంటే 1 ప్లేస్లో 5 ఉంది కదా, 5 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10001 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఈ 1001 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వట్లేదు. 3 టేబుల్లో కూడా అవ్వదు. 5 టేబుల్లో అవ్వట్లేదు. మళ్ళీ 7 టేబుల్. మళ్ళీ మనకి ఈ నెంబర్ అనేది 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే మనకి 143 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 143 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ 5 × 7 × 143 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ 3 టేబుల్లో 4 + 3 7, 7 + 8 క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో కూడా అవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సార్. 11 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 13 జా 143. ఓకేనా సార్. ఇది మనకి 5005ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయమంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో రాయొచ్చు. 5 × 7 × 11 × 13లో రాయొచ్చు. అండ్ లాస్ట్ 5th సమ్ ఇచ్చారు కదా సార్. ఇదే మనకి 5th సమ్ ఏమి ఇచ్చారు మన నెంబర్, మనకి 5th సమ్ 7429 ఇచ్చారు. 7429. 7429 అనేది ఏ విధంగా రాయొచ్చాము మనం, 7429 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. 3 టేబుల్లో 7 + 4 11, 11 + 2 13, 13 + 9 22 క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ అగైన్ 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ మనకి ఇది 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి సార్. 17 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 437 అనేది 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్, 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 19 ప్రైమ్ నెంబరే, 23 అనేది కూడా ప్రైమ్ నెంబరే. అంటే 7429 ఎలా రాసుకోవచ్చాం మనం, 17 × 19 × 23 కింద రాసుకోవచ్చు. ఓకేనా సార్. ఇది ఫస్ట్ రామన్ సార్. ఫస్ట్ రామన్లో టోటల్గా మనకి 5 సమ్స్ ఉన్నాయి. 5 సమ్స్ ఇవి సార్. అండ్ నెక్స్ట్ సెకండ్ సమ్ ఇచ్చారండి మనకి, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్. అంటే మనకి కింద కొన్ని పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే వాటి మధ్య రిలేషన్ చెప్పుకున్నాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఆ రిలేషన్ కూడా మనం చెక్ చేయాలి సార్. అయితే ఫస్ట్ సమ్ ఏంటి మనకి, 26 and 91 సార్. అంటే ఫస్ట్ మనకి 26కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 అంటే 26 అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలి. అయితే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 91, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్. 91 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు సార్. అగైన్ మళ్ళీ మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 7 టేబుల్లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 7 13 సార్ 91. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎల్సిఎం రాయమన్నారు. అంటే ఎల్సిఎం ఆఫ్
26 and 91, 26 and 91 అంటే 26కి 91కి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎల్సిఎం ఎల్ అంటే ఏంటి మనకి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అంటే లీస్ట్ దానికి రివర్స్లో హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ అన్నింటినీ మల్టిపుల్ చేస్తే వచ్చేది ఎల్సిఎం సార్. అయితే మనకి ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అలా కూడా ఏంటి 1 ఉంది, కానీ ఏది బిగ్గర్ నెంబర్ లేదు కదా సార్. కాబట్టి 3 నెంబర్స్ కూడా మల్టిపుల్ చేస్తే వచ్చేది ఎల్సిఎం వస్తుంది. అంటే 2 7 ఎంతండి? 14. 14 into 13 చేయండి. 14 into 13 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో మనకి 182. అంటే 182 అనేది ఏమవుతుంది మనకి? ఎల్సిఎం అవుతుంది. దేనికి సార్? 26 and 91కి ఎల్సిఎం అనేది ఎంత అవుతుందండి? 182. అలాగే హెచ్సిఎఫ్ రాద్దాం. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91, 26 and 91 అంటే రెండింటిలో చూడండి హెచ్సిఎఫ్. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ మల్టిపుల్. హైయెస్ట్కి రివర్స్లో తీసుకో లోవెస్ట్. మనకి ఇక్కడ ఉన్నదే లోవెస్ట్లో ఉంది సార్. అయితే రెండింటిలో కామన్గా ఏదైనా నెంబర్ ఉందా? మనకి 13 అనేది రెండింటిలో కామన్ ఉంది కాబట్టి 13 అనేది ఏమవుతుంది మనకి? హెచ్సిఎఫ్ అవుతుంది సార్. ఓకేనా? నెక్స్ట్ మనకి రిలేషన్ చెక్ చేయమన్నారు. వెరిఫై చేద్దాం సార్. అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్లో ఏముంది మనకి? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఉంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత అండి మనకి? ఎల్సిఎం అనేది 182 ఇంటూ 13 సార్. ఎందుకంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి? 13 వచ్చింది. అంటే 182 ఇంటూ 13 చేయండి. 182 ఇంటూ 13 చేస్తే 182 ఇంటూ 13 చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి? 2366 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 2366. మరి ఆర్హెచ్ఎస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం కదా సార్. ఆర్హెచ్ఎస్లో ఏముంది మనకి? ఆర్హెచ్ఎస్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బిఏ కదా సార్. ఏ ఎంత మనకి? 26 ఇంటూ 91 సార్. 26 ఇంటూ 91 చేద్దాం సార్. అంటే మనకి 26 ఇంటూ 91 చేసిన ఎంత వచ్చిందమ్మా మనకి? 2366 వచ్చింది. అంటే రెండు వాల్యూస్ ఈక్వలే కదా సార్. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది సార్. అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ రెండు వెరిఫికేషన్స్ ఎలా వచ్చింది? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వచ్చింది సార్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకేనా సార్? ఇది ఈక్వల్ అయిపోయింది. ఇది మనకి వెరిఫికేషన్ చేయమంటే ఈ విధంగా చేయాలంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండో తీసుకొని రెండింటిని కూడా వెరిఫికేషన్ చేయొచ్చు సార్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులోనే సెకండ్ వన్ సార్. సెకండ్ సమ్ ఏమి ఇచ్చారు మా? 510 and 92. 510 and 92. ఫస్ట్ 510కి ఏం చేద్దాం సార్? ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 510. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 510. 510ని మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే 510 అనేది మనకి 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా సార్. 2 టేబుల్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి మనకి? 2 టేబుల్లో 255 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 255 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 255 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి? మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి? 85 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 85 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వట్లేదు సార్. మళ్ళీ అగైన్ 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ 5 టేబుల్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 510 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 2 into 3 into 5 into 17 సార్. 2 into 3 into 5 into 17 రాసుకోవచ్చు. ఏంటి 510 అంటే 2 into 3 into 5 into 7 అనేది 570 అవుతుంది. నెక్స్ట్ 510లోని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత ఇచ్చారో మనకి? 92 ఇచ్చారు. 510లో సెకండ్ నెంబర్ ఎంత ఇచ్చారని మనకి? 92 అని ఇచ్చారు సార్. 92కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం సార్. 92కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి? 92 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది సార్. 2 టేబుల్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే మనకి 2 టేబుల్లో 46 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 46 అనేది 2 టేబుల్లో 23 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇంకా 23 అనేది ప్రైమ్ నెంబరే కదా సార్. 23 అనేది ప్రైమ్ నెంబర్లోకి వచ్చేస్తుంది. అంటే 92 ఈక్వల్ టైం వచ్చిందమ్మా 2 square into 23 అని వచ్చింది. మనకి 510 అంటే ఏమొచ్చింది మనకి? 510 అంటే 2 into 3 into 5 into 17 సార్. అంటే మనకి ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఎల్సిఎం ఆఫ్ 510 and 92. 510 and 92. 510కి 92కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది సార్? హైయెస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలని చెప్పా. హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మనకి ఇందులో రెండింటిలో కూడా కామన్గా 2 square అనేది 2 square సార్. అలాగే 3 అనేది 5,
17 ఇంటూ 23 అంటే ఫస్ట్ 2 స్క్వేర్ అంటే 4 సార్. 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. 4 3 జార్ ఎంతమ్మా 12, 12 5 జార్ 60, 12 5 జార్ ఎంత 60 ఇంటూ 17 ఇంటూ 23 చేద్దాం సార్. చూడండి ఫస్ట్ 60 ఇంటూ 17 చేస్తే ఎంత వచ్చిందమ్మా 1020 వచ్చింది. 1020 ఇంటూ 23 చేస్తే ఎంత వచ్చింది 23460 వచ్చింది సార్. అంటే మనకి ఎల్సిఎం ఎంత అండి మనకి 23460. అలాగే హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఏమవుతుంది సార్, హెచ్సిఎఫ్ ఆఫ్ 510 అండ్ 92 రెండింటిలోనూ కామన్గా లోవెస్ట్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా సార్, రెండింటిలోనూ కామన్గా లోవెస్ట్ ఫ్యాక్టర్ అనేది ఏముందమ్మా 2 అనేది ఉంది. అంటే హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుంది 510కి 92కి హెచ్సిఎఫ్ అనేది 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది సార్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనకి వెరిఫికేషన్ చేయాలి కదా సార్, వెరిఫై చేద్దాము. వెరిఫై చేసే ముందు ఫస్ట్ ఏంటి ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ సార్. ఎల్సిఎం ఎంతండి మనకి ఇందులో 23460, 23460 ఇంటూ 2 సార్. 2 0 0 2 6 12 964 అంటే 46,920 అవుతుంది. మళ్ళీ సేమ్ మనకి ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయండి సార్. ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి, ఆర్హెచ్ఎస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే 510 ఇంటూ 92 సార్. 510 ఇంటూ 92, 510ని 92తో మల్టిపుల్ చేయండి. అంటే 510 ఇంటూ 92 చేస్తే ఎంత వచ్చిందమ్మా 46920. అంటే చూడండి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ అయినాయి. సేమ్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అయ్యింది సార్. ఓకేనా. ఇది మనకి సెకండ్ వన్ సార్. అండ్ నెక్స్ట్ మనకి ఇదే రామలోని థర్డ్ సమ్ సార్. థర్డ్ సమ్ ఏమి ఇచ్చారమ్మా 336 అండ్ 54 సార్. 336 అండ్ 54, 336 అండ్ 54కి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాద్దాం సార్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 336, 336కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ 336 ఈక్వల్ టు 336 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. 2 టేబుల్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 2 ఇంటూ 168 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 168 టైమ్స్. మళ్ళీ 168 అనేది 2 టేబుల్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 84 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 84 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సార్. 2 టేబుల్ ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 42 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 42 అనేది 2 టేబుల్లో మనకి 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 21 అనేది మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వట్లేదు. మళ్ళీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్ మనకి ఈ నెంబర్ అనేది 3 టేబుల్లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 336 ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చమ్మా 2/4 ఇంటూ 3 ఇంటూ 7 సార్. అండ్ నెక్స్ట్ మనకి 54కి రాద్దాం సార్. 54 ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చమ్మా మనకి 54 ఈక్వల్ టు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అయితే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 27. మళ్ళీ 27 అనేది 3 టేబుల్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 9 అనేది 3 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 54 ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చమ్మా 2 ఇంటూ 3 క్యూబ్. అయితే ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఎల్సిఎం ఆఫ్ 336 అండ్ 54, 336 అండ్ 54 ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హైయెస్ట్ ఫ్యాక్టరే కదా సార్. హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ ఏముంది 2/4 3 క్యూబ్ ఉంది. అంటే 2/4 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 7 సార్. 7 అనేది కూడా ఒక హైయెస్ట్ నెంబర్ కింద ఉంది కదా సార్. అంటే 2/4 అంటే ఎంత 16. అంతేకంటే 2 2 4 4 2 8 8 2 16. 3 క్యూబ్ అంటే 27 ఇంటూ 7 సార్. అంటే 16 ఇంటూ 27 ఇంటూ 7 చేయండి. 16 ఇంటూ 27 చేద్దాం సార్. 16 ఇంటూ 27 చేస్తే అంటే మనకి 16 ఇంటూ 27 చేస్తే 432 వచ్చింది. 432 ఇంటూ 7 చేస్తే 3024. అంటే ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా 336కి 54కి 3024, 3024 అవుతుంది. అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఆఫ్ 336 అండ్ 54, 336 అండ్ 54కి రెండింటిలోనే కామన్గా చూడండి. రెండింటిలోనే కామన్గా ఏముందమ్మా 2 అనేది రెండింటిలోనే కామన్గా ఉంది 2. అలాగే రెండింటిలోనే 3 అనేది కూడా కామన్గా ఉంది. అంటే 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 అంటే 6, 2 3 6 సార్. అంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్, రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు వెరిఫికేషన్ చేద్దాం సార్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా మనకి ఎల్హెచ్ఎస్లో ఏముంది, ఎల్హెచ్ఎస్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ సార్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత మనకి 3024 వచ్చింది. 3024 ఇంటూ 16, 3024 ఇంటూ 16, 3024 ఇంటూ 6 చేస్తే అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వచ్చిందని మనకి 18144 వచ్చింది. 18144 వచ్చింది. సేమ్ అలాగే మనకి నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి, ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు
ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 336 ఇంటూ 54 సార్. 336 ఇంటూ 54 చేస్తే 336 ఇంటూ 54 చేస్తే ఎంత వచ్చిందో మనకి 18144. అంటే మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కూడా ఏమైనాయి సార్, ఈక్వల్ అయినాయి కదా. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమైందండి, ఆర్హెచ్ఎస్. అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ సార్. అంటే రెండింటికి కూడా మనకి వాల్యూస్ అనేది వెరిఫికేషన్ అనేది క్లియర్ అయింది. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ రోమన్లోనే థర్డ్ వన్ సార్. రామన్ సార్ సెకండ్ రామన్లో టోటల్గా 3 సమ్స్ ఉన్నాయి. 3 సమ్స్ సార్ ఇవి. నెక్స్ట్ థర్డ్ రామన్ సార్. థర్డ్ రామన్లో మళ్ళీ అగైన్ 3 సమ్స్ ఇచ్చారు. అయితే వీళ్ళకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం ఈ 3 నెంబర్స్ కూడా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సమ్ తీసుకుందాం సార్. 12, 15 అండ్ 21 సార్. 12, 15 అండ్ 21. ఫస్ట్ 12కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 12కి ఫ్యాక్టర్స్ రాస్తే 2 ఇంటూ 2 ఇంటూ 3 కదా సార్. ఎందుకంటే 12 అనేది 2 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి 6 అనేది 2 టేబుల్లో 3 టైమ్స్. అంటే 12 నెలలు రాసుకోవచ్చు అమ్మా, 2 స్క్వేర్ ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. 12 నెలలు రాసుకోవచ్చు అండి, 2 స్క్వేర్ ఇంటూ 3. 15 సార్. 15 అంటే 3 ఇంటూ 5 సార్. అంటే 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. నెక్స్ట్ అలాగే 21. 21 అంటే 3 ఇంటూ 7 అంటే 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. ఎల్సిఎం ఏమవుతుందమ్మా, ఎల్సిఎం ఆఫ్ 12, 15 అండ్ 21. 12, 15 అండ్ 21 ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది సార్ మనకి, చూడండి హైయెస్ట్ ఫ్యాక్టర్స్ అన్నాం సార్. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 సార్. అంటే 2 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ మనకి 4 సార్. 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. 4 3 జార్ ఎంతమ్మా, 12. 12 5 జార్ 60. 67 అంటే 420 సార్. ఓకేనా. ఇది ఎల్సిఎం. అదే హెచ్సిఎఫ్ ఎంత అండి మనకి, హెచ్సిఎఫ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 అండ్ 21. 12, 15 అండ్ 21 ఈక్వల్ టు మూడింట్లోని లోవెస్ట్ ఫ్యాక్టర్ ఏముందంటే 3 అనేది మూడింట్లోనే కామన్గా ఉంది కదా సార్. 3 అనేది ఏమవుతుంది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది, 420 వచ్చింది. హెచ్సిఎఫ్ అనేది ఎంత సార్, 3 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారమ్మా, 17, 23 అండ్ 29 ఇచ్చారు. అయితే ఫస్ట్ మనకి ఫ్యాక్టర్స్ రాద్దాం. 17 ఎలా రాయొచ్చు సార్, 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 ఇంటూ 1. 23 ఎలా రాయొచ్చు, 23 ఇంటూ 1. ఎందుకంటే ఈ 3 ఇచ్చిన 3 నెంబర్స్ కూడా మనకి ఏంటి ప్రైమ్ నెంబర్స్ సార్. అంటే 29 ఇంటూ 1 అవుతుంది. అంటే చూడండి మనకి ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం సార్. ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ 17, 23 అండ్ 29 ఈక్వల్ టు ఏమవుతుంది, 17 ఇంటూ 23 ఇంటూ 29 అవుతుంది సార్. అంటే ఈ 3 నెంబర్స్ని ఏం చేయాలి మనం, మల్టిపుల్ చేయాలి సార్. అంటే 17 ఇంటూ 23 ఇంటూ 29 చేయండి. మనకి 17 ఇంటూ 23 ఇంటూ 29 చేస్తే ఎంత వచ్చిందమ్మా, 11,139. 11,139. మరి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే మూడింట్లోనే కామన్గా ఉన్న నెంబర్ ఉందా సార్, ఉంది. ఏ నెంబర్ ఉంది సార్ మనకి మూడింట్లోనే కామన్గా, 1 అనేది మూడింటికి కామన్ ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుంది, 1 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ సమ్ సార్. అలాగే నెక్స్ట్ ఇదే రామన్లోని థర్డ్ సమ్ సార్. థర్డ్ సమ్ ఏమి ఇచ్చారు మనకి, థర్డ్ సమ్ 8, 9 అండ్ 25 ఇచ్చారు. 8, 9 అండ్ 25 ఇచ్చారు సార్. 8, 9, 25 కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 8 ఈక్వల్ టు రాసుకుందాం. 8 ఈక్వల్ ఏమైనా రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. అంటే 2 క్యూబ్. అలాగే నెక్స్ట్ 9 ఎలా రాసుకోవచ్చమ్మా, 3 ఇంటూ 3 సార్. అంటే 3 స్క్వేర్. అలాగే 25 అంటే ఏంటి, 5 ఇంటూ 5 సార్. 5 ఇంటూ 5 అంటే 25 అవుతుంది. 5 స్క్వేర్ సార్. అంటే నార్మల్గా మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి, హైయెస్ట్ ఫ్యాక్టర్సే కదా. ఎల్సిఎం ఆఫ్ 8, 9, 25 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. అంటే 2 క్యూబ్ అంటే 8 సార్. 8 ఇంటూ 9 ఇంటూ 25. అంటే 8 9 జార్ ఎంత, 8 9 జార్ 72. 8 9 జార్ 72. 72 ఇంటూ 25 చేయండి. 72 ఇంటూ 25 చేస్తే ఎంతమ్మా, మల్టిపుల్ చేస్తే మొత్తం 3 నెంబర్స్ మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది, 1800 సార్. అంటే 8 ఇంటూ 9 ఇంటూ 25 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందండి, ఎల్సిఎం అనేది 1800 అనేది ఎల్సిఎం అవుతుంది. అలాగే నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9, 25 మూడింట్లోనైనా కామన్ నెంబర్స్ ఉన్నాయా సార్, మూడింట్లోనూ కామన్గా ఎటువంటి నెంబర్స్ లేవు కాబట్టి ఏమవుతుంది మనకి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది సార్. ఓకేనా సార్. అంటే టోటల్గా మనకి
3 సమ్స్లో థర్డ్ రోమన్లో కూడా ఎన్ని సమ్స్ ఉన్నాయేమో 3 సమ్స్ ఉన్నాయి సార్. ఇది సార్ మనకి థర్డ్ సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.1లోని టోటల్ 7 సమ్స్ ఉన్నాయి సార్. 7 సమ్స్లోని ఫస్ట్ 3 సమ్స్ ఈ వీడియోలో చూసాం సార్. అండ్ నెక్స్ట్ 4 సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.